ఒక 100 డేస్లో ఏ బిజినెస్ అయినా స్టార్టప్ అయినా ఎలా మొదలు పెట్టాలి, దానికి ఉండాల్సిన ఫండమెంటల్స్ ఏంటనేది ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మేము మీకోసం డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ స్టార్టప్స్. గత 10 ఏళ్లుగా భారతదేశపు రూపురేఖల్ని, భారతదేశపు రెవెన్యూల్ని, భారతదేశపు జీడిపిల్ని మార్చిన ఈ ఒక్క పదం స్టార్టప్స్. నిజానికి ఇవాళ మనం కంట్రీ ఎకానమీస్ వైజ్ పోల్చుకుంటే మన జీడిపి ఆల్మోస్ట్ ఫిఫ్త్ పొజిషన్లో ఉంది. ఎక్కడో ఉండేవాళ్ళం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, తర్వాత 5th ప్లేస్లో ఇండియా ఉంది. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే స్టార్టప్స్. ఎందుకంటారా, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టాలి, ఒక కార్లు తయారు చేసే కంపెనీ పెట్టాలి, కనీసం 50 ఎకరాల నుంచి 100 ఎకరాలు స్పేస్ ఉండాలి. పోనీ 50 ఎకరాలు, ఈ 50 ఎకరాల చుట్టూ కాంపౌండ్ ఉండాలి, ఒక్కొక్క దాంట్లోని డిఫరెంట్ యూనిట్స్ ఉండాలి, రా మెటీరియల్ ప్రొక్యూర్ చేయాలి, మిషనరీ ఉండాలి, లాజిస్టిక్స్ ఉండాలి, సప్లై చైన్ ఉండాలి, అసెంబ్లీ లైన్ ఉండాలి. ఇంత కారు తయారు చేసిన తర్వాత దాన్ని మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మాలి. ఇంత పెట్టాలంటే ఎంత పెట్టుబడి అవసరం అవుతుంది? కానీ ఇటువంటి కార్లని ఒక కామర్స్ ప్లాట్ఫామ్లో పెట్టి సెల్ చేయాలి అనుకుంటే ఒక మొబైల్ అప్లికేషనో వెబ్సైటో సరిపోతుంది. లేదా ఈ కార్ల తాలూకా మైలేజ్ పెంచాలనుకుంటే ఒక చిన్న డివైస్ తయారు చేస్తే సరిపోతుంది. లేదు, ఈ కార్ లోపల గ్యాడ్జెట్స్, యాక్సెసరీస్ ఫిట్ చేసే విధంగా ఒక కొత్త రకమైన టెక్నాలజీ ఏదైనా డెవలప్ చేస్తే దానికి కూడా చాలా తక్కువ పెట్టుబడి సరిపోతుంది. అంటే దాని ఉద్దేశం, మీరు ఇండియాలో బిజినెస్ చెయ్యాలి అనుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే డౌట్ ఏమీ లేదు, ఎక్కువ పెట్టుబడి అవసరం అవుతుంది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ కూడా ఇస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. అదే ఒక స్టార్టప్ మొదలు పెట్టాలనుకోండి, చాలా తక్కువ పెట్టుబడి అవుతుంది, కానీ కనీసం 5 నుంచి 10 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలరు. అండ్ మోర్ ఓవర్, ఈ ప్రొడక్ట్ని లేదా ఈ సర్వీస్ని బయట కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసి అక్కడి నుంచి కూడా రెవెన్యూని ఇండియాకి తీసుకురాగలరు. ఈ 2 కారణాల వల్ల ఎక్కువ మంది స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. స్టార్టప్ మొదలుపెట్టిన ప్రతి పర్సన్ మినిమం 5గురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు అనుకుందాం. అంటే ఒక పక్కన 5 ఫ్యామిలీలు బాగుపడుతున్నాయి, ఇంకో పక్క నుంచి ఈ ప్రొడక్ట్ సర్వీసు వేరే కంట్రీకి వెళ్తుంది, అక్కడి నుంచి ఇండియాకి డబ్బులు వస్తున్నాయి. ఇటువంటి దాన్ని మనం స్టార్టప్ కింద కన్సిడర్ చేస్తాం. ఇన్ బ్రీఫ్గా చెప్తాను, బట్ దిస్ ఇస్ సింప్లీ అవుట్లైన్. ఏ బిజినెస్ మోడల్లో అయితే ఇన్నోవేషన్ ఉంటుందో అటువంటి వాటిని స్టార్టప్ ఐడియాల కింద కన్సిడర్ చేస్తారు. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకప్పుడు చూడండి, ఎవరైనా డబ్బులు దాచుకోవాలి అంటే బ్యాంకుకి వెళ్ళేవారు. బ్యాంకుకి వెళ్తే అక్కడ ఒక అకౌంట్ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, ఈ అకౌంట్ని వేరే అకౌంట్కి వేరే బ్రాంచ్లో వేరే ఊర్లో మార్చుకోవాలి. ఎంత పెద్ద లెంతీ ప్రాసెస్ ఉండదు. తర్వాత కొన్నాళ్ళకి ఏమైంది, బ్యాంకుల్లో కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేశారు, ఏటీఎంస్ ఇన్స్టాల్ చేశారు. ఈ ఏటీఎంస్, కంప్యూటర్స్ ఇన్స్టాల్ చేయడం వల్ల ఏమైంది, పని సింపుల్ అయింది, పని ఆటోమేట్ అయింది. బట్ బ్యాంకింగ్ ప్రాసెస్ మాత్రం అలాగే ఉంది. పర్సన్ కావాలంటే బ్యాంక్ వెళ్ళాలి, చెక్ బుక్ కావాలంటే బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలి, చెక్ని డిపాజిట్ చేయాలన్నా బ్యాంక్ వెళ్ళి చెక్ డిపాజిట్ చేయాలి. ప్రాసెస్ ఏమీ మారలేదు, బట్ పని సింప్లిఫై అయింది. బట్ ఈరోజు మీరు చూస్తున్న ఫోన్పే లాంటి అప్లికేషన్లో, లేదా బజాజ్ ఫిన్సర్వ్ లాంటి అప్లికేషన్స్, ఆన్లైన్ డిమాట్ అకౌంట్స్ అని, ఆన్లైన్ సేవింగ్స్ అకౌంట్స్ అని ఎన్నో మొబైల్ అప్లికేషన్స్ వచ్చేసాయి. అంటే బ్యాంకింగ్ సిస్టమ్ అనేది రెగ్యులర్ బిజినెస్. ఈ బ్యాంకింగ్ సిస్టంలోకి కంప్యూటర్స్, ఏటీఎం మిషన్స్, ఆటోమేషన్స్ తీసుకురావడం అనేది కొంచెం అడ్వాన్స్డ్ బిజినెస్ మోడల్. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఒక మొబైల్ అప్లికేషన్లో మీ ఫింగర్ టిప్స్ ద్వారా బ్యాంక్ ప్రాసెస్ అంతా కనుక రన్ చేస్తే దాన్ని మనం స్టార్టప్ అనొచ్చు. ఇవాళ మనం చూస్తున్న ఫోన్పే కానీ, బ్యాంక్ బజార్ కానీ, పాలసీ బజార్ కానీ, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్ కానీ, ఎన్నో ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. అంటే అవి 100% బ్యాంక్స్ కావు, బట్ మీకు లోన్లు ఇస్తాయి, మీకు క్రెడిట్ కార్డులు ఇస్తాయి, మీకు ఈఎంఐ ఆప్షన్స్ ఇస్తాయి. ఏదైనా ఐటెం పర్చేస్ చేసుకుంటే త్రూ ఈఎంఐ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాంకుకి వెళ్లకుండా ఫోన్లోనే 1 మినిట్లో మీ సిబిల్ స్కోర్ చెక్ చేసి అకౌంట్లో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు లోన్ కూడా తెచ్చుకోవచ్చు. బ్యాంకు కాకుండానే ఎన్బిఎఫ్సిలు ఎంతవరకు ఇన్నోవేట్ అయ్యాయో ఆలోచించండి. అంతే, చేసే బిజినెస్ మోడల్లో కొంచెం ఇన్నోవేషన్, కొంచెం క్రియేటివిటీ, కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్, ఈ 3 కనుక మిక్స్ చేసుకుంటే అటువంటి దాన్ని స్టార్టప్ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్కి, ఆటోమేషన్ ఇండస్ట్రీకి, ప్రాసెసింగ్కి భారీ బడ్జెట్లు అవసరం. బట్ ఒక చిన్న స్టార్టప్ మొదలు పెట్టాలంటే ఎక్కువ బడ్జెట్ అవసరం లేదండి. బట్ మీ వర్క్లో ఎప్పుడైతే ఇన్నోవేషన్ యాడ్ అవుతుందో దాన్ని మనం స్టార్టప్ ఐడియా కింద కన్సిడర్ చేస్తాం. దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పినట్టు
బ్యాంకింగ్ నుంచి ఫోన్పే వరకు మీ ప్రాసెస్ సింప్లిఫై అయింది, మీ ప్రాసెస్ ఆటోమేట్ అయింది. దీన్ని మనం స్టార్టప్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకప్పుడు ఒక సినిమా థియేటర్కి వెళ్ళాలంటే రోడ్డు మీద నిలబడి ఆటోడితో బేరం మాట్లాడుకొని వెళ్ళాం, తిరిగి అదే ఆటోడితో బేరం మాట్లాడుకొని ఇంటికి వచ్చేవాళ్ళం. బట్ ఇవాళ ఏం చేస్తున్నాం, సింపుల్గా ఒక జీపీఎస్ ద్వారా ఒక మొబైల్ అప్లికేషన్లో బైకు, ఆటో, ట్యాక్సీ, ఈవెన్ ట్రక్ కావాలంటే పోర్టర్ లాంటి అప్లికేషన్స్లో ఇటువంటివన్నీ బుక్ చేసుకుంటున్నాం. అంటే మీ వర్క్ సింప్లిఫై అయింది. అటువంటి వాటిని కూడా మనం స్టార్టప్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. ఒకప్పుడు టికెట్స్ కావాలంటే రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దగ్గర వెళ్ళి నిలబడే వాళ్ళం. ఇవాళ ఆ ప్రాసెస్ ఎవరికీ లేదే. మొబైల్ అప్లికేషన్లో కన్ఫర్మ్ టికెట్, ఐఆర్సిటీసీ ఓపెన్ చేసి మీకు కావాల్సిన ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఈవెన్ మూవీ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ పర్చేస్ చేసుకుంటున్నారు. యూ నో నీడ్ టు గో అవుట్ దేర్, రైట్? అండ్ మోర్ ఓవర్ ఈ డిజిటల్ పేమెంట్స్, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, క్రెడిట్ కార్డ్ యూసేజ్ కూడా చాలామందికి తగ్గిపోయింది, క్యాష్ యూసేజ్ కూడా చాలామందికి తగ్గిపోయింది. అంటే బిజినెస్ని ఎప్పుడైతే మీరు ఆటోమేట్ చేస్తారో, బిజినెస్ని ఎప్పుడైతే మీరు ఇన్నోవేట్ చేస్తారో, లేదా ఒక ఎగ్జిస్టింగ్ బిజినెస్ మోడల్ని, లేదా అసలు ఏ బిజినెస్ మోడల్ లేదండి, ఏదో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ మీరు ఎప్పుడైతే సాల్వ్ చేస్తారో అటువంటి వాటి అన్నిటినీ స్టార్టప్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అంటే మీ బిజినెస్ మోడల్లో కాస్త కోస్త ఇన్నోవేషన్, ఆటోమేషన్ యాడ్ అవ్వాలి. అది మాత్రమే స్టార్టప్ అవుతుంది. మీరు కొత్తగా ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు, మార్నింగ్ ఇడ్లీ, ఉప్మా, దోశ, మధ్యాహ్నం మీల్స్, రాత్రి పరోటా, చపాతీ, అది స్టార్టప్ అవ్వదు. మీరు ఒక ఫార్మసీ ఓపెన్ చేశారు, అది స్టార్టప్ అవ్వదు. మీరు ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశారు, అది స్టార్టప్ అవ్వదు. మీరు ఒక ఫార్మా కంపెనీ ఓపెన్ చేశారు 20 కోట్లు పెట్టి, అది కూడా స్టార్టప్ అవ్వదు. అది రెగ్యులర్ బిజినెస్ మోడల్. బట్ మీరు ఒక స్కూల్ ఓపెన్ చేసి అందులో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతటిని ట్యాబ్స్లోని, లేదంటే ఎల్ఈడి స్క్రీన్స్లోని, మొబైల్ అప్లికేషన్ని ఇంప్లిమెంట్ చేసి స్టూడెంట్స్కి రోజు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనుకోండి. అంటే వారంలో 2 రోజులు స్కూల్కి వస్తే సరిపోద్ది, 4 రోజులు ఇంటి దగ్గర ఉంటే సరిపోద్ది. అలా మోడల్ని ఆటోమేట్ చేశారనుకోండి, అది మళ్ళీ స్టార్టప్ అవుతుంది. ఇవాళ మనకి చాలా ఎడ్యుటెక్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆకాష్ అని, బైజూస్ అని, వైట్ యాడ్ జూనియర్ అని, ఫిజిక్స్ వలహల్లా అని, కోడింగ్ నింజా అని, ఇవన్నీ కూడా ఎడ్యుటెక్ కంపెనీలు. ఇవన్నీ ఎడ్యుటెక్ స్టార్టప్స్. అంటే రెగ్యులర్ మనం చదువుకునే మోడల్ని ఇంకొంచెం ఆటోమేట్ చేసి, ఇన్నోవేట్ చేసి బిజినెస్ని మార్కెట్లోకి లాంచ్ చేశాయి. తెలుసుకోండి, మీరు 100 కోట్లు పెట్టి కొత్తగా ఒక థియేటర్ కట్టినా అది స్టార్టప్ అవ్వదు, 100 కోట్లు పెట్టి ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసినా అది స్టార్టప్ అవ్వదు. మీ మోడల్లో ఏదో ఒక ఇన్నోవేషన్, ఏదో ఒక ఆటోమేషన్ ఉండాలి. అండ్ అది మార్కెట్లో ఎక్కువ మందికి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఏదో ఒక ఊర్లో 10 మందికి సాల్వ్ చేసేస్తే అది స్టార్టప్ అవ్వదు. పాన్ ఇండియా లెవెల్లో ఆ ప్రాబ్లమ్ని ఎవరెవరు ఫేస్ చేస్తున్నారు, వరల్డ్ వైడ్గా ఆ ప్రాబ్లమ్ని ఎవరెవరు ఫేస్ చేస్తున్నారు, వాళ్ళందరికీ మీరు సొల్యూషన్ ఇవ్వగలుగుతున్నారా లేదా అన్నప్పుడు మాత్రమే దాన్ని మనం స్టార్టప్ కింద కన్సిడర్ చేస్తాం. మీ ఇంట్లో బాబాయ్కి, చిన్నానికి, స్కూల్లో 4 ఫ్రెండ్స్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే అది కూడా స్టార్టప్ అయిపోదు. స్కేలబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉండాలి. అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది, 1000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది ఎప్పుడైతే అప్లికేషన్ ఉపయోగిస్తారో, లేదంటే ఆ మోడల్ని ఉపయోగించుకోగలుగుతారో, అటువంటి దాన్ని మనం ఒక స్టార్టప్ ఐడియా కింద కన్సిడర్ చేస్తాం. బాగా తెలుసుకోండి, బిజినెస్ వేరు, ట్రేడింగ్స్ వేరు. అవి మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. స్టార్టప్ అనేది కంప్లీట్గా డిఫరెంట్. అందుకే ఇవాళ స్టార్టప్స్ని ఎక్కువ మంది లాంచ్ చేస్తున్నారు. ఇంజనీరింగ్ స్టూడెంట్లు స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు, ఎంబీఏ స్టూడెంట్స్ మొదలు పెడుతున్నారు, డాక్టర్స్ మొదలు పెడుతున్నారు, ఫార్మసీ వాళ్ళు మొదలు పెడుతున్నారు, రిటైర్ అయిపోయిన టీచర్స్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కూడా స్టార్టప్స్ మొదలు పెడుతున్నారు. ఈవెన్ 14-15 సంవత్సరాలు పల్లెటూరుల నుంచి చదువులేని పిల్లలు కూడా ఏదో ఒక స్టార్టప్ మొదలు పెడుతున్నారు. మీకు తెలుసో తెలీదు. ఇవాళ స్టార్టప్కి లిమిటేషన్ ఏమీ లేదు. ఈవెన్ ట్రాన్స్జెండర్ స్టార్ట్ చేసిన స్టార్టప్స్ కూడా ఉన్నాయి. ఉమెన్ స్టార్టప్ మొదలుపెట్టి $1 బిలియన్ రెవెన్యూ టచ్ చేసిన కంపెనీలు 10కి పైనే ఉన్నాయి ఇండియాలో. దీని అర్థం ఏంటి అంటే దిస్ ఈజ్ ఆల్ స్టార్టప్ డికేడ్, స్టార్టప్ సెంచరీ అనుకోవచ్చు. ఎందుకంటే ఇది రాను పెరుగుతుంది. ఇవాళ గ్లోబల్గా ఉన్న స్టార్టప్స్లో ఇండియాలోనే ఎక్కువ స్టార్టప్స్ ఉన్నాయండి. నిజానికి స్విట్జర్లాండ్ ఇటువంటి కంట్రీస్లో చాలా ఎక్కువ, బట్ ఇండియాలో యూసేజ్ ఎక్కువ ఉంది. అంటే స్టార్టప్స్ చాలా అగ్రెసివ్గా పెరుగుతున్నాయి. దిస్ ఈజ్ రైట్ టైం టు కిక్ స్టార్ట్ ఎనీ స్టార్టప్ ఐడియాస్. ముందు స్టార్టప్ ఏంటి తెలుసుకోవడం కోసం ఈ వీడియో. ఫర్దర్ వీడియోస్లో అసలు ఈ స్టార్టప్ సెక్టార్స్ ఏంటి, ఎందులో ఇవి పనికి వస్తాయి, ఆ డొమైన్ ఎలా ఐడెంటిఫై చేయాలన్న విషయాలు కూడా నేను క్లియర్ కట్గా చెప్తాను. బిఫోర్ దట్ ఈరోజు మనం చెప్పిన కీ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసి మీ అంతటా మీరు సెర్చ్ చేయండి, ఇండియాలో స్టార్టప్స్ ఏ ఉన్నాయి, వాటి రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, వాటి ఫిగర్స్ ఎలా ఉన్నాయి, తద్వారా ఎంత బిజినెస్ జనరేట్ చేయొచ్చో కూడా మీరు ఆలోచించండి. ఈ క్లారిటీ మీకు వచ్చిన రోజున మీరు 100% ఒక సక్సెస్ఫుల్ స్టార్టప్ ఐడియాని ఇండియాలో లాంచ్ చేసుకోవచ్చు.